హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, వరల్డ్ ఫేమస్ అయిన పూమా అండ్ అడిడాస్ కంపెనీ యొక్క క్రియేటర్లు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అన్నదమ్ములే. నెంబర్ 2, ఫిలింలో ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా లేకుండా ఆస్కార్ గెలుచుకున్న ఫస్ట్ ఫిలిం వచ్చేసి మిక్కీ మౌస్. నెంబర్ 3, బెసెంజీ అనే ఒక కుక్క జాతి ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని కుక్క జాతుల్లో ఈ ఒక్క కుక్క జాతి అస్సలు మొరగదు. నెంబర్ 4, తేలు తన ప్రెగ్నెన్సీ టైంలో తన పిల్లల్ని తన వీపు పైన మోస్తుంది. నెంబర్ 5, 1986 వరకు డైమండ్స్ కేవలం ఇండియాలో మాత్రమే దొరికేవి. నెంబర్ 6, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో నెదర్లాండ్ సేఫెస్ట్ కంట్రీ అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. అక్కడ జైళ్లు ఖాళీగా ఉన్నాయని ఇతర దేశాల క్రిమినల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటారు. అయినా సరే అక్కడ చాలా జైళ్లు మూసివేశారు. నెంబర్ 7, రాత్రిపూట 9 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయినా లేదా డే టైంలో ఎక్కువసేపు కూర్చున్నా వాళ్ళు తొందరగా చనిపోయే ఛాన్సెస్ ఉందని ఒక రీసెర్చ్ లో తేలింది. నెంబర్ 8, టామ్ అండ్ జెర్రీని ఒరిజినల్ గా జాస్పెర్ అండ్ జినిక్స్ అని అంటారు. నెంబర్ 9, ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే 8 సెకండ్లు హగ్ చేసుకోవడం వల్ల 18% డిప్రెషన్ తగ్గుతుందట. నెంబర్ 10, దోమలు మన మీద వాలినప్పుడు ఒక రక్తాన్ని తాగి వెళ్ళిపోవు, మన మీద యూరిన్ పోసి వెళ్తాయి. నెంబర్ 11, ఈ ఫోటో మెర్సిడీస్ బెంజ్ కంపెనీ యొక్క లోగో. ఈ లోగోకి అర్థం భూమి, నీరు, గాలి అని సూచిస్తాయి. మన జీవరాశికి ఇవి ముఖ్యమైన వనరులు అని అర్థం వచ్చేలా పెట్టారు. నెంబర్ 12, మన దేశంలో ఏది అప్లై చేయాలన్నా మన సంతకం ఉండాలి, కానీ జపాన్ దేశంలో సంతకం చేయరు. జపాన్ దేశంలో ఉన్న ప్రజలందరికీ తమ సొంత స్టాంప్ ఉంటుంది. నెంబర్ 13, ఒకవేళ మనం 5 అడుగులు ఎత్తుంటే చీమకి మనం బుర్జ్ ఖలీఫా హైట్ లో కనిపిస్తాం. ఇప్పుడు మనకి బుర్జ్ ఖలీఫా ఎలా కనిపిస్తుందో చీమకి మనం అలా కనిపిస్తాం. నెంబర్ 14, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం జెల్లీ ఫిష్లు ఈ భూమి మీద 65 మిలియన్ సంవత్సరాలే జీవిస్తున్నాయని అంచనా. జెల్లీ ఫిష్లకు బ్రెయిన్ ఉండదు, బ్లడ్ ఉండదు, అంతేకాకుండా గుండె కూడా ఉండదు. నెంబర్ 15, ఒకవేళ మీరు ఒక ఎలుకకు కితకితలు పెట్టి నవ్వించారనుకోండి, తర్వాత రోజు నుండి మిమ్మల్ని చూస్తే చాలు ఆ ఎలుక నవ్వుతుంది. ఇది ప్రాక్టికల్ గా ల్యాబ్ లో టెస్ట్ చేసినప్పుడు తెలిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.